తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘంతో పాటు సిఐటియు ఈ యొక్క సమ్మె గత సమ్మెలకు ఈ సమ్మెకు కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే గతంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడే 1886 సంవత్సరంలో 10 గంటలు తగ్గించాలని అమెరికా నగరంలో షికాగోలో పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేసిన ఫలితంగా 8 గంటల పని దినాన్ని ఈరోజు మనము సాధించుకున్నాం. అది ఒక పక్కన కేంద్ర ప్రభుత్వము 10 గంటల దినాన్ని 12 గంటలు పెంచుతామని ఇప్పుడు ఉన్నటువంటి 44 చట్టాలను 29 కోడ్ ఉన్నటువంటి చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నది. ఆ 4 లేబర్ కోడ్లకి ఇంత అమలైతే సంఘం పెట్టుకునే హక్కుని కోల్పోతాం, కనీస వేతనాలని కోల్పోతాం, అసలు ధర్నా చేసే దాన్ని కూడా కోల్పోతాం. అందుకని కేంద్ర ప్రభుత్వము పునరాలోచన చేసి ఈ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు ఈ పాటికే 2012 సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కాలపరిమితి అయిపోయింది. కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ, పర్మనెంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లాంటి అట్లాంటివి తీసుకొచ్చి కార్మికులకు వాస్తవంగా న్యాయం చేయాల్సింది పోయి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అసలు కార్మిక చట్టాలు తీసేస్తే కార్మిక సంఘాలు ఉండొద్దని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అందుకనే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, వచ్చే నెల మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ సిఐటియు హనుమంత సంఘాలన్నీ పెద్ద ఎత్తున గ్రామీణ బంద్ కోసం, సడుకు బంద్ కోసము పాల్గొన్నదని ఆదిలాబాద్ జిల్లా ఉన్న కార్మిక వర్గానికి నేను తెలియజేస్తున్నాను.